ఇది ట్రేస్ పేపర్ మీద మనము ఈ విధంగా డిజైన్ గీసుకున్న తర్వాత మనము క్లాత్ మీద ప్రింట్ చేయాలంటే దీనికి హోల్స్ వేసిన తర్వాత దాన్ని ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్లో ఇలా టర్పెంటైల్ కలిపినామంటే ఈ విధంగా వస్తుంది. ఈ నూనెను ఈ టర్పెంటైల్లో ఒక పౌడర్ కలిపేసి, డిజైన్ పౌడర్ అని బజార్లో దొరుకుతుంది, దాన్ని టర్పెంటైల్లో కలిపేసి ఒక కాటన్ తీసుకొని దాన్ని ఇలా మనము దీంట్లో డిప్ చేసి గట్టిగా పిండేసినామంటే మనము డిజైన్ వేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనము ట్రేస్ పేపర్ మీద డిజైన్ గీసుకున్న తర్వాత దాన్ని హోల్స్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము ఏదైనా పిన్నుతో కానీ లేదంటే సూదితో కానీ కుచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకు ఇది. కాబట్టి ఈ పిన్నును మనము వాడకుండా ఇలా ఒకటి పెన్ డ్రిల్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. పెన్ డ్రిల్ అని మనకు ఇన్స్టాలో రామిశెట్టి రజనీ గారు సేల్ చేస్తున్నారు. చాలా ఈజీ అంటే ఈజీ. దీన్ని మనము ఆన్ చేసినామంటే దీనికి ఒక రెగ్యులేటర్ వస్తుంది అనమాట. ఇట్లా ఈ రెగ్యులేటర్ని దీంట్లో స్పీడ్ కానీ స్లో కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకునేకి ఒక నాబ్ ఉంటుంది. ఇది స్పీడ్ కావాలంటే స్పీడ్గా, స్లో కావాలంటే స్లోగా. ఇది దేనికంటే మనము ఈ హోల్స్ వేయడానికి స్పీడ్ కావాలంటే స్పీడ్గా వేసుకోవచ్చు, స్లోగా కావాలంటే స్లోగా వేసుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత దీనికి ఒక ప్లగ్ ఉంటుంది, ఈ పెన్నుకు ఒక ప్లగ్ ఉంటుంది. ఇది వచ్చేసి పెన్నుకు మోటరు. దీన్ని మనము ఈ స్టెబిలైజర్కి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసి ఆన్ చేసినామంటే ఈ పెన్ను అనేది రొటేట్ అవుతుంది అనమాట. మనం స్పీడ్ కావాలంటే స్పీడు, స్లో కావాలంటే స్లో. ఇప్పుడు చూడండి, మనము పెన్నుతో మనం ఏ విధంగా అక్షరాలు రాస్తామో ఆ విధంగా ఇట్లా గీసుకుంటా పోవడమే. ఇది చిన్న డిజైన్ మీకు చూపించడానికోసమని నేను చిన్న డిజైన్ గీసానండి. అదే పెద్ద పెద్ద డిజైన్లు మనము డిజైన్ చేసినప్పుడు సూదితో కానీ పిన్నుతో కానీ కుచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా మనకు ఈ పెన్ డ్రైవ్తో మనము హోల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని హోల్స్ పడిందో లేదో చూసుకోవాలి అంటే ఇలా మనము ఒక డిజైన్ వేసుకునే దానికి ఒక పౌడర్ దొరుకుతుంది అనమాట. ఆ పౌడర్ని మనము టర్పెంటైల్లో కలిపి దాన్ని ఇలా ఒక కాటన్ని డిప్ చేసి దాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేసి ఆ వచ్చిన దీంతో మనము చూడండి ఇలా మనము చేసినామంటే మనకు ఈజీగా డిజైన్ అనేది పడిపోతుంది అన్నమాట. చూసారా, ఈజీగా డిజైన్ అనేది పడిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే పెయింటింగ్ వేసేవాళ్ళు కానీ, తర్వాత కార్ట్ వర్క్ చేసేవాళ్ళు కానీ, డిజైన్ శారీ మీద వేసుకోవాలంటే మనము ట్రేస్ పేపర్ మీద డిజైన్ వేసుకొని దాని తర్వాత మళ్ళీ పెన్నుతో కానీ సూదితో కానీ చెప్పుకొని చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఇలాంటిది ఒక డ్రిల్ పెన్ తీసుకున్నామంటే మనం ఎంత పెద్ద డిజైన్ అయినా సరే 1 మినిట్లో మనము దానికి హోల్స్ వేసుకొని ఇలా చీర మీద డిజైన్ వేసుకోవచ్చు అనమాట. బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.